హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. రాశి ఫలితాల్లో భాగంగా తులారాశి ఫలితాలను తెలుసుకుందాం. మే నెల 1 నుండి 31 తారీఖు వరకు ఎలా ఉందో గ్రహ సంచార పరిస్థితి రీత్యా మనం ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే తులారాశి వారు అప్పుడప్పుడు నేను చాలా సార్లు విన్నవించుకున్నాను. తులారాశి వారు చాలా బోలా రాశి అని. అయితే ఈ బోలాతనం కూడా ఒక్కొక్కసారి కొంత ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు మే నెలలో మాత్రం మిగతా అన్ని రాశుల్లో కంటే ఎక్కువగా జాగ్రత్తగా ఉండాల్సిన రాశి ఏదైనా ఉంది అంటే అది తులారాశి ఈ మే నెలలో. ఎందుకండి అలా చెప్పేస్తున్నారు అని అనుకోకండి. ఎందుకంటే మొన్నటి వరకు మీకు గురువు సప్తమ స్థానంలో ఉండి కూడా పెద్దగా మేలేం చేయలేదు. తర్వాత ఇప్పుడు అష్టమంలోకి మారుతున్నాడు. అదో అబ్బో! అంటే అష్టమంలో ఏ గ్రహమైనా ఉంటే కనుక 4, 8, 6, 12 ఈ స్థానాలు ఏ రాశి నుండి అయినా కానీ శుభస్థానాలు కావు. కానీ మీ యొక్క రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మనకు మౌఢ్యం వస్తుంది. జూలై వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క ఆహ్, ప్రారంభం అయింది. ప్రారంభమయ్యి జూలై వరకు ఉంటుంది. దాని యొక్క కొంత ఎఫెక్ట్ వలన గురుమౌఢ్యం యొక్క ఎఫెక్ట్ వలన గురుమౌఢ్యం 3వ తారీఖు నుండి జూన్ జూలై 2వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి ప్రధాన శుభగ్రహాలైనటువంటి గురువు, శుక్రుడు అంటే ఈ యొక్క తులారాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు అస్తంగతుడు కావడం వల్ల రవి, శుక్రుడు, గురువు ఒకే కక్షలోకి వస్తున్నాయి ఆకాశంలో గ్రహాలు కనుక కొంత మీకు జాగ్రత్తగా ఉండమని సూచించడము ఎంతైనా చెప్పదగినటువంటి విషయం ఇక్కడ. మీరు బాధ చెందాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ కొంత ఆర్థిక పరంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేయండి. ముందే ఎవరికైనా మాటిచ్చేదుంటే ఒకటికి 2 సార్లు ఆలోచించి మాటివ్వండి. తర్వాత మీ దగ్గర ఇప్పుడు అడ్జస్ట్‌మెంట్ కావు అని ముందే తెలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్లి మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసి కొంచెం ప్రేమతో వాళ్ళని మీకు కొంత తర్వాత ఇస్తానండి అని మీరు మొట్టమొదలే వారి దగ్గర మాట తీసుకోండి. కొంచెం తగాదాల నుండి దూరంగా ఉన్నవాళ్ళవుతారు. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే ఇలా కొన్ని ఇబ్బందులు 1, 2 అలా వస్తాయి. వచ్చినట్టే వస్తాయి కానీ గమ్మత్తైన విషయం ఏమిటంటే మిమ్మల్ని మళ్ళీ శిక్షించే గ్రహమైనా, రక్షించే గ్రహమైనా ఇప్పుడు ప్రస్తుతం మే నెలలో రాహువే కనుక రాహు ధనకారకుడు, కలహకారకుడు కూడా. కాబట్టి మళ్ళీ రాహువే. అంటే ఇబ్బందిని ఇస్తాడు. మళ్ళీ మీకు బాగా ఇబ్బంది కలిగే సమయంలో ఎవరి ద్వారానో, మిత్రుల ద్వారానో, ఎవరి ద్వారానో మీకు మళ్ళీ సహాయం అందిస్తాడు. ఈ విషయాన్ని బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు బెంగ చెందాల్సినటువంటి అవసరం అస్సలు లేదు. కానీ మీ మానవ ప్రయత్నాన్ని కొనసాగించండి. ఊరికే ఇంట్లో ఉండి మనం పనులు జరగాలంటే జరగేయండి. మీ ప్రయత్నాన్ని మీరు చేసినట్టయితే ఎదుటివారికి కూడా మీపై కొంచెం దయ కలిగి మీకు సహాయం చేసేటువంటి అవకాశం ఉంది. భగవంతుడైనా మనం ఏదైనా ఆయన గురించి మనం స్తోత్రమో, జపమో, పారాయణనో చేస్తేనే దేవుడు సహకరిస్తాడు. అలాంటిది మానవులను కూడా అంటే వాళ్ళని మనం చాలా మంచిగా చూసుకుంటే, మంచిగా మాట్లాడినట్టయితే వాళ్ళు మనల్ని ఆపద సమయంలో ఆదుకుంటారు కనుక మాటే మంత్రంలా ఉండాలి. కాబట్టి కొంచెం మాటతో ఇతరులను తూలనాడకండి, తక్కువగా అంచనా వేయకండి. అందరితో సఖ్యతగా ఉండేటువంటి ప్రయత్నం చేసే పని చేయండి. మీకు ఈ మే నెలలో ముఖ్యంగా లక్ష్మీదేవిని కొలవండి. లేదా లక్ష్మీ నామాన్ని జపించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళవారం, శుక్రవారం మద్య మాంసాలకు, తర్వాత తలకు నూనె రాసుకోవడం, కొంచెం సమాగమానికి కొంచెం దూరంగా ఉండండి. ఈ యొక్క మంగళవారం, శుక్రవారం దయచేసి అన్యథా భావించకూడదు. చాలా ఆపదలు అన్నీ తొలగిపోయి ఈ మే నెలలో మంచి చక్కటి ఫలితాలు మీరు పొందే అవకాశం ఉందండి. స్వస్తి.